అతను మరి కడుపుకు అన్నం తింటాడా మరి ఇంకేమైనా తింటాడో నాకు తెలియదు. కానీ క్రైస్తవుల్లో నిజంగా చలనం చచ్చిపోబట్టి ముఖ్యంగా పెద్ద పెద్ద సేవకులని చెప్పుకున్న వాళ్ళు చాలామంది సీఎంలు తీసుకుని సభలు పెట్టుకోవడానికి తప్ప, డబ్బులు దండుకోవడానికి తప్ప ఎందుకు పనికిరారు వీళ్ళు. వాళ్ళ భార్యలను ఏమైనా గొడవకు వస్తారు, పరువు నష్టం దావాలు వేస్తారు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళని ఏమైనా అంటే ముందుకు వస్తారు మాట్లాడతారు, వాళ్ళ పిల్లల్ని ఏమైనా అంటే ముందుకు వస్తారు మాట్లాడతారు. జనం దగ్గర డబ్బులు దండుకుని కోట్లకు పడగలెత్తిన దౌర్భాగ్యులు ఉన్నారు మన క్రైస్తవ సమాజంలో. కానీ ఎవ్వడు కూడా అంత నీచంగా మాట్లాడుతుంటే చట్టపరంగా చర్యలు తీసుకుని అతను నోరు మూయిద్దామన్న ఆలోచన కూడా ఎవరికి రావట్లా, ఎవరు కలవట్లా, ఎవరు ముందుకు రావట్లా. చూడండి, అలా ఉంది సమాజం. ఇప్పుడు సీతమ్మ తల్లిని మనం చాలా గౌరవిస్తాం, నేను చాలా గౌరవిస్తాను. ఎందుకంటే భారతదేశంలో హైందవ సోదరులు నమ్ముతున్నటువంటి రామునికి భార్యగా సీతమ్మ తల్లిని చాలా గౌరవిస్తాను. ఎక్కడ మనం ఎప్పుడు తప్పుగా మాట్లాడడం, ఎవడైనా మాట్లాడినా నేను ఒప్పుకోను. ఎందుకంటే అది మన విధి కాదు. మనం గౌరవించాలి, మన హైందవ సోదరుల విశ్వాసాన్ని మనం గౌరవించాలి. అలాగే మన ఇస్లాం సోదరుల విశ్వాసాన్ని కూడా మనం ఏం చేయాలి? గౌరవించాలి. మహమ్మద్ ప్రవక్తను గౌరవించాలి, అల్లాను గౌరవించాలి, ఖురాన్ని గౌరవించాలి. ఎందుకంటే అది మన ఇస్లాం సోదరుల విశ్వాసం. ఇది భారతీయులుగా మనందరికీ ఉండవలసినటువంటి కనీస ధర్మం. ఈ ధర్మాన్ని విస్మరించి ఆయా వ్యక్తులు, ఇలాంటి పిచ్చి పట్టినటువంటి వ్యక్తులు బైబిల్ మీద ఇంత నిస్సిగ్గుగా, ఇంత దారుణంగా, ఇంత జుగుప్సాకరంగా మాట్లాడుతూ మరియను అవమానిస్తూ, యేసుప్రభువుని అవమానిస్తూ రోడ్ల మీద తిరుగుతున్నారు. చూడండి, ఇప్పుడు వాళ్ళకి నొప్పి ఏంటంటే ఏదో మేము అనమన్నట్టు నువ్వు అనాలి, మేము చేయమన్నట్టు నువ్వు చెయ్యాలి, మేము చెప్పినట్టు నువ్వు బతకాలన్నట్టు ఆయన ఆలోచన విధానం.